వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఈ రోజున కార్తీక మాసం శనివారం సందర్భంగా విశేషంగా భక్తులందరూ రావడం జరుగుతుంది. సుమారుగా 1,00,000 మంది వరకు వస్తారని అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 60,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి వీరందరికీ కూడా మరి తలస్నానాలు చేయడం దగ్గర నుంచి, ముక్కుబళ్ళు తీర్చుకోవడం దగ్గర నుంచి, మరి మాడవీధుల్లో 7 ప్రదక్షిణల దగ్గర కానీ, పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనంలో కానీ సౌకర్యవంతంగా మనం ఏర్పాటు చేయడం వల్ల భక్తులందరూ చాలా సంతృప్తికరంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కూడా పిల్లలకి పాలు, బిస్కెట్లు, పెద్దవాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవాదాల సభ్యుల సహకారంతో భక్తులందరికీ ఈ రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరియు ప్రతి భక్తుడు కూడా స్వామివారి ఉచిత ప్రసాదం, అలాగే స్వామివారి అన్నదానం ఉచిత ప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తికరంగా వెళ్తున్నారు. వీరందరికీ కూడా మరి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, మరి సక్సెస్ఫుల్గా పోలీస్, రెవెన్యూ వారి సహకారంతో, హెల్త్ వాళ్ళ సహకారంతో ప్రతి శనివారం కూడా భక్తులకు ఏదైనా ఆటంకం లేకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఈ రోజున కార్తీక మాసం శనివారం సందర్భంగా విశేషంగా భక్తులందరూ రావడం జరుగుతుంది. సుమారుగా 1,00,000 మంది వరకు వస్తారని అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 60,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి వీరందరికీ కూడా మరి తలస్నానాలు చేయడం దగ్గర నుంచి, ముక్కుబళ్ళు తీర్చుకోవడం దగ్గర నుంచి, మరి మాడవీధుల్లో 7 ప్రదక్షిణల దగ్గర కానీ, పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనంలో కానీ సౌకర్యవంతంగా మనం ఏర్పాటు చేయడం వల్ల భక్తులందరూ చాలా సంతృప్తికరంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కూడా పిల్లలకి పాలు, బిస్కెట్లు, పెద్దవాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సేవాదాల సభ్యుల సహకారంతో భక్తులందరికీ ఈ రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరియు ప్రతి భక్తుడు కూడా స్వామివారి ఉచిత ప్రసాదం, అలాగే స్వామివారి అన్నదానం ఉచిత ప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తికరంగా వెళ్తున్నారు. వీరందరికీ కూడా మరి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, మరి సక్సెస్ఫుల్గా పోలీస్, రెవెన్యూ వారి సహకారంతో, హెల్త్ వాళ్ళ సహకారంతో ప్రతి శనివారం కూడా భక్తులకు ఏదైనా ఆటంకం లేకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.